దేవునామానికి మహిమ కలుగునుగాక. దైవ గ్రంథము నుండి గ్రంథముల వివరణ, దానిలో క్రొత్త నిబంధనలో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథానికి ముందుగా ఉన్నటువంటి గ్రంథము యూదా రాసిన పత్రిక. ఈరోజు మనం ఆలోచించేటువంటి పత్రిక. మరి ఈ పత్రిక తర్వాత ప్రకటన గ్రంథం ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఆదికాండంలోనికి వెళ్ళి ఆదికాండం నుంచి పాత నిబంధన గ్రంథాన్ని కూడా మనం వివరించుకుంటూ చారిత్రక ఆధారాలతో మనం ముందుకు సాగిపోదాం. మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో యూదా రాసినటువంటి పత్రికను అందరూ కూడా తెరచి దానిలో ఉన్నటువంటి అనేకమైన అద్భుతమైన సంగతులను, మానవ జీవితానికి, క్రైస్తవ జీవితానికి ముఖ్యంగా అవసరమైనటువంటి మాటలను మనం ఆలోచిస్తూ ముందుకు సాగిపోదాం. యూదా రాసిన పత్రిక యేసుక్రీస్తు వారి సహోదరులలో ఒకరైనటువంటి యాకోబు గారు రాశారు. ఎవరు రాశారు? యేసుక్రీస్తు వారి సహోదరులుగా పిలువబడినటువంటి వారిలో యాకోబు అనబడినటువంటి వ్యక్తి కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ పత్రికను రాసినట్లుగా మనము చూడగలం. యేసుక్రీస్తు వారి కాలంలో ఆయనైతే యేసుక్రీస్తు వారికి వ్యతిరేకముగా ఉన్నప్పటికీ క్రీస్తు వెడలిపోయిన తర్వాత, అనగా ఆరోహణమైపోయి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మరి పూర్తిగా రక్షణలోనికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం యాకోబును చూడొచ్చు. ఈ యాకోబు ఈ పత్రికను రాశారు. ఈయన గురించి మత్తయి సువార్త 13:55లోను, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలోనూ ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలోను, మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలోను ఈయన గురించి వ్రాయబడింది. ఆ యాకోబే ఈ పత్రికను రాసినటువంటి యాకోబు. ఈ యాకోబు పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఆలోచించే ముందు దీనిని రాసిన వ్యక్తి ఎవరో మనం తెలుసుకున్నాం కదా. దీని కాలాన్ని కూడా మనం చూడాలి. దీని కాలము ఎప్పుడు రాయబడింది అని అంటే 68 నుండి క్రీస్తు శకం 80 మధ్య కాలంలో రాయబడింది. ఎగ్జాక్ట్ ఇయర్ అయితే మనం చెప్పలేం, కానీ గూగుల్లో కొడితే ఒకటి వస్తుంది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారము ఒకటి వస్తుంది. అయితే 68 నుంచి 80 మధ్య కాలంలో అతడు రాశారు. ఈ పత్రికను రాసినటువంటి విషయంలో మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, ప్రారంభంలో 2వ వచనంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భంగా మనం చూడొచ్చండి. దీనిలో 3వ వచనంలో, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు రాయాలని అనుకున్నాను. దేని గురించి రాయాలనుకున్నాడట? మనకందరికీ రక్షణ దేని వలన కలుగుతుంది అనేటువంటి దాని గురించి నేను రాయాలనుకున్నాను. అంటే ఈ పత్రిక మనందరికీ కలిగడు రక్షణను గూర్చి అంటున్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడో మనం ఇట్టే చెప్పేయచ్చు, అది యూదులను ఉద్దేశించి రాస్తున్నాడు. ఎందుకంటే యూదులు రక్షణ కొరకు ఎదురు చూసేడు వారు. యూదులు రక్షణ కొరకు సమాజంలో మరి రక్షకుడు వస్తారు అని నేటికి కూడా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి జనాంగము. ఆ జనాంగాన్ని ఉద్దేశించి, ప్రియులారా మనకందరికీ కలిగేటువంటి రక్షణను గురించి రాయాలనుకున్నాను. ఆల్రెడీ ఇతడు రక్షణలోనే ఉన్నాడు. ఈ పత్రిక రాసేసరికి ఇతడు రక్షణలోనికి వచ్చేసాడు. కానీ అంటున్నాడు మనందరికీ కలిగేటువంటి, అంటే ఒక కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. మనందరికీ కలిగే రక్షణను గురించి నేను రాయాలని అనుకుంటున్నాను, కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాటం చేయవలెనని మీకు రాయిచున్నాను అంటున్నాడు. దేనికోసం పోరాడాలట? బోధ కోసం పోరాడాలట. అంటే రక్షణ గురించి రాద్దామనుకున్నాను కానీ పోరాటం గురించి రాయాల్సి వచ్చింది అంటున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఇతడు రాయవలసినటువంటి అవసరతలో పోరాటం కనబడుతుంది. అంటే చాలామంది బోధను విడిచిపెట్టి దారి తప్పిపోతున్న వారు ఉన్నారు. చాలామంది మార్గాన్ని విడిచిపెట్టి త్రోవ తప్పిపోతున్న వారు ఉన్నారు. అలా త్రోవను విడిచిపోతూ దారిని తప్పిపోతూ ఉన్నటువంటి వారిలో ప్రియమైన వాళ్ళరా అనేక మంది నాడున్నటువంటి సమాజంలో యూదులు అనబడిన వారు క్రీస్తును విడిచిపెట్టి లేదా క్రీస్తును నమ్మకుండా వారు వేరొక మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, అలాగే క్రీస్తును నమ్ముకున్న వారు అన్య బోధల వలన, అబద్ధ బోధల వలన త్రిప్పబడుతూ ఉన్నప్పుడు వారిని గురించి, వీరందరిని ఉద్దేశించి ఆయన చెబుతున్నటువంటి మాట, మనకు రక్షణ రావాలి అని, రక్షణ మనకు తెలియాలి అని దాని గురించి రాద్దాం అనుకున్నాను. కానీ విషయం ఏంటంటే
పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం రాయాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరి పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకున్న వారు. ఎవరు వీళ్ళు? పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు వీరు? ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాట, ఒక మాట రాయబడి ఉంటుంది, తెల్లని వస్త్రములను ధరించుకొని వచ్చుచున్న వీరెవరు అని అనగానే, ఒకటి వాళ్ళ పరిశుద్ధులు, రెండోది గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నవారు అనేటువంటి మాటను కూడా చూస్తాం. అంటే ఎవరు పరిశుద్ధులంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారు? పరిశుద్ధులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులైన వారు మీకు అప్పగింపబడిన బోధ, లేదా మీరు బాప్తీసం పొందినటువంటి బోధ, లేదా మీరు క్రీస్తు ఒరిజినల్ బోధలోనికి మీరు వచ్చినప్పుడు, అంటే రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి భూమి మీద. ఎన్ని బోధలండి? రకరకాలైనటువంటి బోధలు. ఒక మాటలో చెప్పాలంటే వందల రకాలైనటువంటి బోధలు, వేల రకాలైన డినామినేషన్స్ ఈ ప్రపంచంలో ఉన్నాయండి. అయితే వీటన్నిటిలోనూ కూడా ప్రాముఖ్యమైనటువంటి బోధ అపోస్తలులు అప్పగించినటువంటి బోధ. ఏ బోధ అది? చెప్పాలి. అపోస్తలులు అప్పగించినటువంటి బోధ, అపోస్తలులు ప్రకటించినటువంటి బోధ, అపోస్తలులు మరి ప్రపంచవ్యాప్తంగా మరి చెప్పినటువంటి బోధ. అదే ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి బోధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానిని గురించి మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి అంటున్నాడు. ఈ యూదాలేఖను ఎందుకు రాశాడు అని మనము ఈ 3-4 వచనాల్లో మనం చూడొచ్చండి. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఎలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడ్డారు. అంటే వారు పూర్వమందే ఈ తీర్పు పొందడానికి రెడీ అయిపోయారు. వాళ్ళు నియమించబడ్డారు. అంటే ఎప్పుడట? క్రీస్తు భూమి మీదకి రాకముందే. ఎవరైతే నిత్య జీవము కొరకు నియమించబడ్డారో, ఎవరైతే నిత్య నాశనము కొరకు నియమించబడ్డారో, 2 రకాలైనటువంటి వర్గాలను దేవుడు డివైడ్ చేసి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు ఏశావుల విషయంలో ఒక మాట అంటాడండి, మేలైనను కీడైనను చేయకముందే రిబ్కా గర్భంలో ఉన్నప్పుడు వారిద్దరు శిశువులను గురించి, పిల్లలను గురించి ఆయన మాట్లాడిన మాట ఏంటండి? పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు అంటే ఎవరు ఎలా ఉండాలి, ఎవరి పరిస్థితి ఏంటో దేవుడు ముందుగానే ఏం చేస్తున్నాడండి? నిర్ణయిస్తున్నాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వానికి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడట. ఎవరికి? ఏసావుకి. కానీ వాడు మారు మనసు పొందలేదు. ఆ తర్వాత మారు మనసు పొందడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఇంకేం లేదు, వాడికి అవకాశం లేదన్నాడు. మీకు పాయింట్ అర్థమైందా? ఏసావు విషయంలో 2 విషయాలు జరిగాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఓకే, దాసుడైతే అవుతాడు, కానీ మారు మనసు పొందడానికి వాడికి ఏముంది? భూమి మీద పుట్టిన తర్వాత అవకాశం ఉంది. ఆ సమయం పోయిన తర్వాత వాడు మారు మనసు పొందాలనుకున్నా కూడా వాడికి ఏమి ఇవ్వబడలేదట? అవకాశం ఇవ్వబడలేదట. అంటే వాడు నిర్ణయించబడ్డాడు. ఆ నిర్ణయించబడినప్పటికీ తప్పించుకునేటువంటి అవకాశాన్ని కూడా ఏం చేశాడు? దేవుడు అనుగ్రహించాడు. అంటే అందుకే అంటాడు, ఎవ్వడునూ నశించిపోకుండా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఇచ్చయించుచున్నాడు అన్నాడు. పాయింట్ అర్థమైంది ఇప్పుడు మీకు? దేవుని ప్రణాళిక ఇది. అంటే 2 రకాల వర్గాలు ఉంటారు. మీరు నాశనానికి, మీరు నిత్య జీవానికి అంటాడు. కానీ నాశనానికి వెళ్ళేటువంటి మీకు ఇదిగో నిత్య జీవానికి వెళ్ళినటువంటి వీళ్ళతో పాటుగా సమానమైనటువంటి అవకాశాలు ఇస్తాను. మారితే మీరు ఈ క్షేత్రంలోనికి వచ్చేస్తారు, మారకపోతే ఇదే క్షేత్రంలో మీరు ఉండిపోతారు. పాయింట్ అర్థమైందా? మారడానికి నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను, మారితే ఇటు వస్తారు, మారకపోతే అటే ఉంటారు. ఈ 2 రకాలైనటువంటి వర్గాలను దేవుడు నియమిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి వారట కొందరు రహస్యంగా చొరబడి భక్తి లేకుండా మన దేవుని కృపను, అంటే పాపము చేసినంత కాలము దేవుడు కృప ఉన్నది, నాకు కృప ఉన్నది, పాపం చేస్తే ఏంటి అనేటువంటి ఆలోచనలో చాలామంది మిగిలిపోతూ ఉన్నారండి. అంటే పాపం చేసినా పర్వాలేదు, కృప ఉన్నదని ఉన్న కృపను ఏం చేసుకుంటున్నారట? దుర్వినియోగం చేసుకుంటున్నారట. ఏం చేసుకుంటున్నారట అంటే తెలియక చేసినటువంటి పాపమునకు కృపను అప్లై చేసుకోవచ్చు, లేదా ఏదైనా పొరపాటున చేసినటువంటి కృపను మనం అప్లై చేసుకోవచ్చు. కావాలని పదే పదే దేవునికి దుఃఖం వచ్చేటట్లుగా చేసేటువంటి దానిలో కృప ఉండదు అంటున్న వాక్యం.
అది దుర్వినియోగం అయిపోతుంది. అంటే దేవుడు వినియోగించుకోవడానికి ఇచ్చాడు, కానీ అది దుర్వినియోగం అయిపోతుంది. తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడ్డారు. ప్రియమైన వాళ్ళ కిందకు వచ్చేసరికి 5-7 వచనాల్లో ఆయన అంటాడు కదా, మరి దుర్మార్గులను గురించి రాస్తున్నాడు. 5-7 వచనాల్లో ఎవరి గురించి రాస్తున్నాడు? దుర్మార్గులైన వారిని గురించి రాస్తున్నాడు. రైట్, సిట్ డౌన్, కూర్చో. ఈ దుర్మార్గులైనటువంటి వారిని గురించి ఏమని చెప్తున్నాడు చదువుదాం ఒకసారి. ఈ సంగతులన్నీ మీరు ముందనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను. ఏదనగా అంటే ఇప్పుడు చెప్పబోతున్న విషయాలు, నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి సంగతులు మీకు తెలుసు ముందే, కానీ మరలా నేను మీకు ఏం చేస్తున్నాను? జ్ఞాపకము చేయగోరుచున్నాను. ఏంటది? ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత ఆయన ఏం చేశారు అంటే, దేవుని కొరకు ఏర్పరచబడిన వారు, దేవుని కొరకు ఏర్పరచబడిన వారిని ఇద్దరిని కూడా ఆయన ఏం చేసుకున్నాడట? ఐగుప్తులో నుంచి బయటికి తీసి తెచ్చుకున్నాడు. అంటే నరకానికి వెళ్ళే వారిని, నిత్య జీవానికి వెళ్ళే వారిని ఇద్దరిని సంఘంలోనికి తీసుకొని వస్తాడు. ఇద్దరిని బయటికి తీసుకొని వచ్చి, లోకంలోంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఎక్లేషియస్ బయటికి తీసుకొని వచ్చిన తర్వాత, అంటే సంఘంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత సంఘంలో కృపను వాడుకోవాలి. సంఘంలో ఉన్నటువంటి దేవుని కృపను దుర్వినియోగం చేసుకోకూడదు, వినియోగించుకోవాలన్నాడు. అంటే క్రీస్తులో ఉన్నవాడు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా క్రీస్తు కృప ఏం చేస్తుంది? అర్థమవుతుందా మీకు? అంటే అందరినీ బయటకు తీసుకొని వచ్చాడు, కానీ వారు మారకపోవడం వలన, బయటకు తీసుకొచ్చినప్పటికీ వారు మారకపోవడం వలన తర్వాత వారిని ఏం చేశాడట అంటే, గోధుమలు పెరుగుతున్నాయి, గోధుమలతో పాటుగా గురుగులు కూడా పెరుగుతాయి. మరి ఎప్పుడు వీటికి నాశనం జరుగుతుందంటే, కోతకాలం వచ్చినప్పుడు కోసేడు వారు దానిని ఏం చేస్తారు? సెపరేట్ చేస్తారు. అంటే అంతవరకు గోధుమలు గురుగులు కలిసే పొలములో పెరుగుతాయి. పొలము లోకానికి సంబంధించింది, మొక్కలు మనుష్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి, వీరందరూ కూడా కలిసే పెరుగుతారు. కలిసి పెరిగినటువంటి వారిలో అక్కడ అంటున్న మాట చూడండి, ఐగుప్తులో నుంచి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాడు అని చెబుతూ ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమునకు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాసనముల వారిని బంధించి ఏం చేశాడట? భద్రము చేశాడట. అదికో కఠిన పాశముల వారిని భద్రము చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఆ కఠినమైనటువంటి స్థితిలోనికి తీసుకొని రావాల్సి వచ్చింది? ఒక పాయింట్ని మీరు మర్చిపోకండి ప్రియమైన వారలారా. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు చాలా ఉన్నతమైనది. దేవదూతలకు నివాస స్థలమునిచ్చాడు, తన సన్నిధిలో ఉండడానికి అవకాశాన్ని ఇచ్చాడు. కానీ వారు తమ నివాస స్థలాన్ని ప్రియమైన వారలారా ఏం చేసుకున్నారు? వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. దేవుని కృప, దేవుని యొక్క ప్రేమను వారు దుర్వినియోగం చేసుకున్నారు. మీ అందరికీ తెలుసు అపవాది పుట్టుక రహస్యం గురించి నేను మాట్లాడాను. అందులో అసలు దేవదూతలు తమ నివాస స్థలాన్ని ఎందుకు విడిచి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, అసలు విడవడం వలన వారికి వచ్చినటువంటి నష్టం ఏంటి, వారు ఏం చేయబడ్డారని ప్రతి విషయాన్ని నేను మాట్లాడాను. ప్రభు చిత్తమైతే దాని గురించి మరొకసారి సందర్భాలు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే దేవదూతలకు దేవుడు నియమించినటువంటి స్థలాన్ని వారు విడిచిపెట్టడం వలన, వెళ్ళకూడనటువంటి స్థలానికి, అంటకూడనటువంటి దానిని, చూడకూడనటువంటి దానిని, చేయకూడనటువంటి పనులు, ఆలోచించకూడనటువంటి వాటిని ఆలోచించడం వలన దేవదూతలను సైతమైన ఏం చేయలేదట? విడిచిపెట్టలేదట. అంటే పాపము చేస్తే దేవదూతలను కూడా ఆయన ఏం చేయడు? చెప్పాలి, ఏం చేయడు? విడిచిపెట్టలేదు. అంటే మనుషులైన వారు ఎంత చెప్పండి ఇప్పుడు, అంతే కదండి? మనుషులైన వారు ఎంత అంటే తమ అధికార స్థలం అంటే పరలోకము కానివ్వండి, లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క స్థానము, లేదా దేవుడు ఉండేటువంటి ఆ యొక్క లోకములో దేవదూతలు కూడా అవకాశం కల్పిస్తే వారు దానిని నిలవబెట్టుకోలేకపోయారు. మీ అందరికీ తెలుసు లూసిఫర్ అనేటువంటి దేవదూత దేవుని యొక్క సభాపర్వతం మీద ఉండేది. అక్కడ ఉన్నటువంటి ఆ లూసిఫర్కి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? ఏంటి సింహాసనము, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఈ మహోన్నతమైనటువంటి స్థితి, నేను కూడా ఏం చేయాలి? దేవుని సింహాసనకు పైగా నా సింహాసనాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ వీడు ఎక్కడున్నాడు? దేవుని తరువాత కాలుచున్న రాళ్ళు, అంటే సింహాసనము చుట్టూ కాలుచున్న రాళ్ళు ఉంటే రాళ్ల మధ్య వీడికి డ్యూటీ వేశాడు.
అంటే ఉన్నతమైనటువంటి కెరూబుగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని వేశాడు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ కెరూబుకు వచ్చినటువంటి దుష్ట ఆలోచన, మహోన్నతుడితో నన్ను ఏం చేసుకోవాలి, సమానముగా చేసుకోవాలనుకున్నాడు. నిజంగా వాడి బ్రతికెంత? సృష్టించినటువంటి దేవునితో సృష్టి వాదించలేదు, గెలవలేదు. అంటే సృష్టి ఎప్పుడు కూడా, మనము సృష్టి, దేవుడెవరు? సృష్టికర్త. మరి దేవదూతల సృష్టి, దేవుడు సృష్టికర్త. సృష్టించినటువంటి వాని కంటే గొప్పవారు కాలేరు, కాకూడదు, కావాలనుకోకూడదు కూడా. ఎప్పుడైతే ఇలా అనుకున్నారో దేవుడు వారికి ఇచ్చినటువంటి నివాస స్థలం నుంచి వారిని ఏం చేశాడండి, కటిక చీకటి గల బిలములోనికి, అనగా అంధకారములోనికి వాటిని త్రోసివేసి ఆఖరి వరకు వాటిని ఏం చేశాడండి, బంధం వేసి ఉంచాడు. అప్పుడప్పుడు చూడండి, మన కథలు, స్టోరీలు వింటూ ఉంటాం. ఒక గదిలో బంధాలు వేసి దానికి తాయెత్తులు ముద్రించి ఏవేవో బంధాలు వేస్తారు. నాగబంధం అంటారు, ఇంకా రకరకాల బంధాలు ఉంటాయండి. అంటే ముస్లిమ్స్లో కానివ్వండి, తర్వాత హిందువులలో కానివ్వండి, ఈ యొక్క కొన్ని ఆచారాలు ఉన్నాయి అండి. దేవుడు అపవాదిని, వారి దూతలను కూడా బంధించాడట. బంధించేశాడు. ఎక్కడా? కటిక చీకటి గల బిలములోనికి, అందులోంచి రాలేరు, ఇంక బయటికి రాకూడనటువంటి చోట్లను వారు బంధించారు. కారణం ఏంటంటే దేవుని మాటను మేరడం వలన, దేవుడు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థలంలో వారు ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని వాళ్ళు ఏం చేసుకోలేదట, వినియోగించుకోలేదు, దుర్వినియోగం చేసుకున్నారు. అందుకే వారి నిత్యపాసనములు ఆయన బంధించి వారిని ఏం చేశాడు, భద్రం చేశాను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలె వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడెను. వీరు కూడా ఎవరు? సొదొమ గొమొర్రా, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పట్టణాలు, ఇవన్నీ కూడా మృత సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి పట్టణాలు అండి. ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి మినరల్స్, ఖనిజ లవణాలు దొరుకుతున్నటువంటి పట్టణాలు అవి. అంత విపరీతమైనటువంటి సంపద కలిగినటువంటి ఆ పట్టణాలు, ఉన్నతమైనటువంటి పట్టణాలు, కాస్మెటిక్స్కి నిలయము అదంతా కూడా ఏండి. ఈరోజు కాస్మెటిక్స్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారో తెలుసండి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయలు కాస్మెటిక్స్ కోసం ఖర్చు పెడతారు. అలాంటి ఉన్నతమైనటువంటి వాల్యుబుల్ కలిగినటువంటి మినరల్స్ కలిగినటువంటి డెడ్ సీ, మృత సముద్రం ఒడ్డున ఉన్నవి. ఆ మృత సముద్రం ఒడ్డున ఉన్నటువంటి పట్టణాలు ఏంటంటే అందానికి ప్రత్యేకతనిచ్చి, ఆకర్షణకు ప్రత్యేకతనిచ్చి, వ్యభిచారాన్ని ప్రోత్సహించి పరశరీరానుసారులుగా మారిపోయారట. మమ్మిఫికేషన్ చేయడానికి, శవాలను కొల్లబెట్టడానికి, కుళ్ళిపోకుండా ఉండడానికి ఆ మృత సముద్రం ఒడ్డున దొరికేటువంటి బురదనే వాడేవారు. దానికి కూడా మనము ఆదికాండం 40వ అధ్యాయం ఆలోచిస్తున్నప్పుడు ఈ విషయం చెప్తాను నేను, గుర్తు చేయండి మమ్మీల గురించి, ఓకేనా? ఆ సమయంలో ప్రియమైన వాళ్ళరా, అలాంటి ఉన్నతమైనటువంటి ఆ విలువైనటువంటి ఖనిజాలు దొరికినటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను నివసిస్తున్న వీరు పాపం చేయడం వలన దేవుడు వారిని ఏం చేశారండి, వదిలేశాడా? సంపన్నమైన పట్టణాలే, సంపన్నమైనటువంటి డబ్బున్నటువంటి పట్టణాలే, మంచి బిజినెస్ సెంటర్స్, అవన్నీ కూడా బాగా బిజినెస్ జరుగుతున్న చోట బాగా పాపం కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునా. కొరింథీ పట్టణం ముందు చూడండి, కొరింథీ పట్టణంలో కూడా విపరీతమైనటువంటి వ్యభిచారం జరిగేదండి. కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు, కొరింథీ పత్రికను వివరించేటప్పుడు చెప్పాను మీకు ఆ విషయాలు. ముసుగు అనేటువంటి ప్రక్రియ కూడా అక్కడి నుంచి వచ్చిందే, కొరింథీ సంఘంలోంచి వచ్చినటువంటిదే. స్పెషలైజేషన్, స్త్రీ స్పెషల్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, కిందకు చూస్తే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడిన అటువలనే వీరును కలలుగనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును, అంటే గవర్నమెంట్ను కూడా వారు నిరాకరించేవారు, మహాత్ములను దూషించువారు. మహాత్ములు అంటే ఎవరు? పుట్టినట్లు చూడండి ఒకసారి, మహిళను కదా, మహిమను అంటే ఎక్కడుండే వాళ్ళు? మహాలోకములో ఉండేటువంటి లేదా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి కొంతమంది మన పూర్వీకులైనటువంటి పరిశుద్ధులైన వారు, మరణించిన వారు ఉన్నారు, భక్తులైన వారు, వారిని కూడా ఏం చేస్తారట? దూషిస్తారట అండి. ఒక ఆయన ఉన్నాడండి, ఆ దావీదు గాడు ఉన్నాడే, ఆ యెషయా గాడు ఉన్నాడే, ఇలా మాట్లాడే ఆయన ఉన్నాడండి. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఏమని మాట్లాడతాడు? పోనీ అన్యుడా? క్రైస్తవుడే. ఆ దావీదు గాడు ఉన్నాడే అంటారు చూడండి. అంటే ఎంత హేళన! ఇలాంటి వారట, ఎలాంటి వారట? మహాత్ములను దూషించేవారు, మహిమలను దూషించేవారు, దేవుని యొక్క మహిమను నమ్మరు, దేవుని యొక్క ఉన్నతత్వాన్ని నమ్మరు. అలాంటి వారిని గురించి రాస్తున్నాడు ప్రియమైన వారలారా. అంటున్నాడు చూడండి, అదే మరలా చదవాలి, ఏ పాయింట్ నేను మాట్లాడుతున్నాను అదే చదవాలి.
కలలు కనుచును, శరీరమును అపవిత్రపరుచుకొనుచును, ప్రభుత్వం నిరాకరించుచును, మహాత్ములను దూషించుచూ ఉన్నారు. అయితే మహాత్ములను దూషించేవారట. ఎవరు వారు? మహాత్ములంటే భక్తులైన వారు. అలా దూషించే వారిలో అపవాది కూడా ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జకర్యా గ్రంథం మీ అందరికీ తెలుసు కదా. జకర్యా గ్రంథంలో అపవాది మరి యాజకుడైనటువంటి యెహోషువను గూర్చి మాట్లాడతారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను గూర్చి కంప్లైంట్ చేస్తుంది. యెహోషువ ఎవరు చెప్పండి? ప్రధాన యాజకుడు. ఎవరతను? ప్రధాన యాజకుడు. మరి ప్రధాన యాజకుడు మహాత్ముడు అంటారా కాదంటారా? చెప్పాలి. ప్రధాన యాజకుడు మహాత్ముడా కాదా? ప్రధాన యాజకుడి గూర్చి అపవాది ఏం చేస్తుంది? ఇదిగో మలిన వస్త్రాలు కలిగి ఉన్నాడు. ఎలాంటి వస్త్రాలు కలిగి ఉన్నాడు? అపవిత్రమైన వస్త్రాలు కలిగి ఉన్నాడు, మలిన వస్త్రాలు కలిగి ఉన్నాడు. అలాంటి మలిన వస్త్రాలు కలిగిన వాడిని పరలోకం ఇచ్చేస్తావా? పరలోకం ఇచ్చే తీసుకెళ్ళిపోతావా? ఒళ్ళల్లా బాగలేదు, మురుకుతో ఉన్నాడు, ఇచ్చే నాకి. ఇచ్చేస్తే ఏం చేసుకుంటావు? అది ఏం చేస్తా చెప్పండి? ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాడు నరకానికి. ఆ ఆత్మలు నరకానికి తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. అక్కడ దేవుని ఎదుటట ఏం చేస్తున్నాడటండి? ఫిర్యాదు చేస్తున్నాడట. ఏమని ఫిర్యాదు చేస్తాడు? మలిన వస్త్రాలు. వాడు ఒంటి నిండా పాపమే ఉంది. వాడు ఒంటి నిండా కూడా జనాల కోసం బలులర్పించాడు, తన కోసం కూడా బలర్పించుకున్నాడు. కానీ పాపం మాత్రం అతనిలో ఉంది. అనగానే దేవుని కోపం వచ్చింది. వెంటనే బలిపీఠం మీద నుంచి మండుచున్న కరువుని తీసుకొని వచ్చి అతను తగిలించి, చూసావా ఎలా ఉన్నాడు? నిప్పుల్లో తీయబడినటువంటి కొరువిలా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉన్నాడు యెహోషువ? ఎలా ఉన్నాడు? నిప్పులో తీయబడిన కొరువుకి ఏముంటుంది? ఏముంటుంది చెప్పండి? బూడిద ఉంటుందా? కొరువు ఎర్రగా మండుతున్న కరువు, కొలువులోంచి తీయబడిన కొరువు ఎలా ఉంటుంది? దానికి ఈగల ముసరవు, కలర్ ఉండదు, దానికి ఎర్రగా నిగనిగలాడుతుంది, ఎక్కడ స్పాట్ ఉండదు దానికి. అలాంటి కరువులా ఉన్నాడు. అలాంటి వాని మీద, అంటే నిప్పులో నుంచి తీయబడిన కరువు మీదే అపవాది ఏం చేశాడండి? నింద మోపుతున్నాడు, దూషణ. అలాంటి సందర్భం ఎక్కడ చెప్తున్నాడు చూడండి. అయితే అపవాది ప్రధాన దూతి అయినటువంటి మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దేని గురించి తర్కిస్తున్నాడట? మోషే యొక్క శరీరమును గూర్చి తర్కిస్తున్నాడు. ఏమని తర్కిస్తున్నాడు? వాట్ అబౌట్ ద మోసెస్ డెడ్ బాడీ? అసలు ఏమైంది? ఆ నెబో పర్వతం మీదకు వెళ్ళినప్పుడు మోషే చనిపోయాడు అక్కడ. కానీ మోషే చనిపోయాడన్న సంగతి మాత్రమే యెహోషువ ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయంలో రాయగలిగాడే తప్ప, చివరి అధ్యాయం ఎవరు రాశారు? యెహోషువ రాశారు. ఎవరు రాశారు చెప్పాలి? ద్వితీయోపదేశకాండం అంతా కూడా మోషే రాశాడు. కానీ చివరి అధ్యాయము, ఎందుకంటే మోషే చనిపోయినప్పుడు మోషే చావు గురించి మోషే రాయలేడు. ఆ తర్వాత ఇమీడియట్గా మనకు ఏ గ్రంథం వస్తుంది? యెహోషువ గ్రంథం వచ్చేస్తుంది. అక్కడ మీరు జాగ్రత్త గమనించండి. మోషే నెబో పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే శరీరము అక్కడ ఏం చేయబడింది? ఎక్కడ సమాధి చేయబడిందో ఎవ్వరికి తెలియదు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఒక వర్డ్ రాయబడింది, హీ బరీడ్ హిమ్. అంటే దేవుడే అతన్ని ఏం చేశాడట? దాచాడు అని రాయబడింది. బరీడ్ అంటే పాతి పెట్టాడని అర్థం. శరీరాన్ని ఎవరు దాచారు? మోషే శరీరాన్ని ఎవరు దాచారు? అంటే దేవుడు దాచాడు ప్రత్యేకంగా. ఇప్పుడు అతని శరీరమును గురించి ఎవరు వాదిస్తున్నారు? ఎవరు వాదిస్తున్నారు? అపవాది వాదిస్తున్నాడు. ఎవరితో? మికాయేలును వాడితో. అంటే మేబీ మోషే శరీరాన్ని తీసుకొని వెళ్ళడానికి, మోషే శరీరాన్ని భద్రం చేయడానికి వచ్చినప్పుడు అపవాది కూడా మోషేను గురించి ఏమని వాదించింది? మోషే నీతిమంతుడా? మోషే గొప్పోడా? ఒకళ్ళు గొప్పోడైతే కనాను ఎందుకు వెళ్ళలేదు? ఏదో తప్పు చేశాడు కనుకనే కనాను దేశం వెళ్ళలేకుండా ఏం చేశాడు? ఈ పర్వతం మీద చంపేశాడు. కాబట్టి ఇలాంటి వాడికి పరలోకం వెళ్ళే అర్హత ఇచ్చేసే, నాకు శరీరం తీసుకెళ్ళిపోతాను అంటే శరీరాన్ని అపవాది ఏం చేసుకుంటుంది? శరీరాలు రెండు రకాలుగా ఉపయోగపడతాయి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ప్రతి శరీరం కూడా ఏం చేయబడుతుంది? ప్రతి శరీరం లేపబడుతుంది. కొన్ని శరీరాలు నిత్య మహిమలోనికి వెళతాయి, కొన్ని శరీరాలు ఎక్కడికి వెళతాయి? నిత్యనాశనంలోనికి వెళతాయి. నిత్యనాశనానికి వెళ్ళడానికి రెడీ చేసుకున్నది ఇది. ఒకవేళ దొరికితే ఏం చేస్తుంది? మోషే శరీరాన్ని మనుషులందరికీ కనబడేలా పాతి పెడుతుంది. ఈరోజు నెబో పర్వతం మీద చాలామంది టూరిస్టులు వెళ్తున్నారు. కానీ వెళ్ళి మోషే ఇక్కడే చచ్చిపోయాడని చెప్పుకో వచ్చేస్తున్నారు తప్ప మోషే శరీరం ఎక్కడ పాతి పెట్టారో ఎవరికి కూడా అక్కడ ఆనవాలుగా మోషే ఎత్తిన ఇత్తడి సర్పం గుర్తుంటుంది అక్కడ.
అదే డాక్టర్స్ వేసే సింబల్ ఉంటుంది చూడండి, ఒక పాము సింబల్ సిలువలా ఉండి దాని మీద ఒక సర్పం చుట్టుకొని ఉంటుంది, అదే ఇత్తడి సర్పం. అది స్వస్థతకు చిహ్నం. అందుకే డాక్టర్స్ వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద చూడండి తప్పకుండా ఆ సింబల్ ఉంటుంది. అది ఉంటే ఇది డాక్టర్ రాసిందని ఒక సింబాలిక్గా ఉండేటువంటి సింబల్ అండి ఇది. అండి ఒక సర్పం ఉంటుంది, ఆ సింబల్ ఉంటుంది, సిలువ ఉంటుంది, సిలువ మీద ఒక సర్పం ఉంటుంది. అందుకే మోసే ఇత్తడి సర్పంను ఎలాగో ఎత్తునో మనిషి కుమారుడి వైపు చూసి వారందరూ కూడా అలాగనే బ్రతుకుతారు అన్నాడు. అంటే మోసే ఇత్తడి సర్పం ఎత్తినప్పుడు ఇత్తడి సర్పం చూసిన వారు పాము కాటుకు గురైన వారు. పాము అంటే ఎవరో? అపవాది. అపవాది అనగా పాపం. పాపానికి గురైన వారు ఎలాగైతే మోషే ఇత్తడి సర్పాన్ని చూసి స్వస్థత పొందారో, యేసుక్రీస్తు వారి సిలువ మీద ఉన్నప్పుడు ఆ సిలువను చూసిన వారు కూడా ఏమయ్యారు? రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి అలాంటి మోసే శరీరం ఒకవేళ దొరికితే ఏంటి, మీ అందరికీ తెలిసినటువంటి ఒక విషయం, మీ అందరికీ తెలుసు, యెరూషలేములో సొలొమోను దేవాలయం కూలిపోయింది. కూలిపోలేదు, కూల్చేశారు. మహమ్మదీలు ఏం చేశారండి, దాన్ని కూల్చేసి అక్కడ డోమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి వాళ్ళు ఒక అలక్సా మసీదు ప్లస్ ఇదొకటి డోమ్ ఆఫ్ ద రాక్ అనే రెండింటిని కట్టుకొని ఇంచుమించుగా దానిపైన ఒక 18 కేజీల బంగారంతో ఒక పూత పోసినటువంటి రేకును తొడుగారు. అందుకే బంగారం కలర్లో కనబడుతుంది. అది సుమారుగా 18 కేజీల బంగారంతో వేసిన రేకట, అది ప్యూర్ బంగారమే. దాని మీద వాళ్ళ యొక్క ప్రవక్త అయినటువంటి మహమ్మద్ ప్రవక్త ఆరోహణమయ్యాడు ఇక్కడి నుంచే అని వారి నమ్మకం. అంత మాత్రం కాదు, వారి తండ్రి అయినటువంటి అబ్రహాము ఇక్కడే ఇస్మాయిల్ను బలిచ్చాడని వాళ్ళ నమ్మకం అండి. ఎవరినిచ్చాడట? అన్ని అబద్ధాలే. కానీ ఏం చేసుకున్నారు? కట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతం దగ్గరికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని చూడడానికి, ముస్లిమ్స్ అందరూ కూడా ఏం చేస్తారండి, యావత్ క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తారండి దాన్ని చూడడానికి, యావత్ యూదులందరూ కూడా ఏం చేస్తారండి అంటే ప్రపంచంలో మెజారిటీ కలిగినటువంటి యూదులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అంటే యూదులు తక్కువే, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తారు. ఒక ప్రాంతంలో ఇక్కడి నుంచి మహమ్మద్ ప్రవక్త ఆరోహణమయ్యాడని నమ్ముతున్నటువంటి ప్రాంతం, లేదా ఇది మహమ్మద్ ప్రవక్త ద్వారా స్థాపించబడినటువంటి స్థలం అని నమ్ముతున్న స్థలానికి ఎంత ప్రియారిటీ ఉంటే, మోషే శరీరం ఉన్న శవము ఆ టాంబు దొరికితే, అంటే దాన్ని ఏమంటారండి, సమాధి దొరికితే నిజంగా అది ఎలా ఉంటుంది చెప్పండి? ఓ పుణ్యక్షేత్రం అయిపోదు యూదులకి. అదొక పుణ్యక్షేత్రం. మమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించిన మా దేవుడు, ఏమంటారు వీళ్ళు, మమ్మల్ని ఐగుప్తులోంచి నడిపించిన మా దేవుడు 40 రోజులు 40 రోజులు కనబడకపోయేసరికి మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చిన దేవుడు మాకు కావాలన్నారు. ఏం చేసుకున్నారు? దూడం చేసుకున్నారు. ఏం చేసుకున్నారండి? దూడం చేసేసుకున్నారు. అంటే మోషే వారికి ఎంత ప్రాముఖ్యమైన వాడో చూడండి. యేసుక్రీస్తు వారు కూడా అంటారు, మోసేను నమ్మునట్లయినా సరే నన్ను నమ్మట్లేదు అంటున్నాడు. మోసేని నమ్మితేనే నమ్మండి. మోసే నా గురించే చెప్పాడు, మోసే నా గురించే మాట్లాడాడు, మోసే నా గురించి శ్రమ పడ్డాడు, మోసే నా గురించి వేదన పడ్డాడు, నన్ను వెంబడించాడు మోసే, నా మాటను విన్నాడు మోసే, మోసేకు తోడున్నది నేనే. మోసే మాట నమ్మితే మీరు నా మాట నమ్ముతారు. అంటే మోసే గురించి మాత్రం తప్పకుండా మీరు ఏం చేస్తారు? విశ్వాసం ఉంచుతారు, నమ్ముతారు. అందుకే మోసే శరీరం కనబడకుండా దేవుడు ఏం చేశాడట? ఇప్పుడు ఆ మోసే మీద కూడా అపవాది ఏం చేస్తుందండి? నింద మోపుతుంది, తర్కిస్తున్నాడు. తర్కించి ఫైనల్ తీర్పు ఎవరు తీరుస్తారని వదిలేశాడట. తర్కించిన తర్వాత ప్రభువు నిన్ను గద్దించునుగాక అని చెప్పి ఏం చేశాడు? చదువుదాం. దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. అంటే అలాంటి వాడే అపవాది వేస్తున్నటువంటి నిందలను ఏం చేశాడండి? దేవుడు చూసుకుంటాడు. ఏం చేశాడు అంటే వీళ్ళు కూడా అంతే, బాగున్న వాళ్ళ మీద నిందలేస్తారు ఏంటి, మంచి వాళ్ళ మీద చెడు మార్గాన్ని చూపిస్తారు. అలాంటి మనసు కలిగినటువంటి వారు ఉంటారు. జాగ్రత్త. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించేవారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురు, వాటి వలన తమ్మును తాము ఏం చేసుకుంటారు? మృగాల్లా ప్రవర్తిస్తారు. వివేకం ఉండదు, వాళ్ళకి జ్ఞానం ఉండదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా మాట్లాడతారో తెలియదు, నోటికి ఏదొస్తుంది మాట్లాడేయడము, ఎవరు ఏం చెప్పినా నమ్మేయడం, వివేక శూన్యమట. అంటే వారి వివేకం ఏమైపోయింది? జీరో అయిపోయిందని అర్థం. వివేక శూన్యం అంటే అర్థం ఏంటి? వారి వివేకము జీరో అయిపోయింది, ఏమి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అలా అయిపోదురు అంటున్నాడు చూడండి. అలా అయిపోయి తమ్మును తాము నాశనం చేసుకుందరు. అయ్యో వారికి శ్రమ. ఎందుకు శ్రమ? ఇవన్నీ ఒక వంతు అయితే, రెండవ వంతు ఏంటండి? కయ్యూను నడిచినటువంటి మార్గం. కయ్యూను ఏం చేశాడండి? కయ్యూను నడిచిన మార్గం అన్నాడు. ఏం చేశాడు? కయ్యూను నడిచిన మార్గం నడిచిరి. అంటే కయ్యూను దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా తనకు నచ్చింది ఇచ్చాడు,
తనకి ఇష్టమైంది ఇచ్చుకున్నాడు, కానీ దేవునికి ఇష్టమైనది మాత్రం అతడు సమర్పించలేకపోయాడు. అది కయ్యను నడిచిన మార్గం. రెండోది ఏమంటున్నాడు? బహుమానమును పొందవలనని బిలాము నడిచినటువంటి తప్పుడు త్రోవ. బిలాము ఏ త్రోవలో నడిచాడు? బహుమానం పొందాలని నడిచాడట. తప్పుడు త్రోవ అంటున్నాడు చూడండి, బహుమానం అవసరం లేదు. ఏంటి ఆ బిలాము అనబడినటువంటి వ్యక్తిని గురించి మీకు సంఖ్యాకాండంలో చాలా విషయాలు రాయబడి ఉంటాయి. మీకు తెలియని విషయం కాదు. ఆఖరికి గాడిద చేత వానికి ఏం చెప్పించాడు? బుద్ధి చెప్పించాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు గాడిద చేత నీతో మాట్లాడించాలి? ప్రేమైన వాళ్ళరా, మనిషి దేవుడు చెప్పగా విననప్పుడు మనిషి కంటే హీనమైనటువంటి దాని ద్వారా నీకేం చెప్పిస్తాడు? బుద్ధి చెప్పిస్తాడు. నయమాన్ అనేటువంటి వ్యక్తి మీకు తెలుసు, సిరియా దేశానికి ఏమై ఉన్నాడు అతను? సైన్యాధిపతి. రాజు కాదు, ఎవరైనా సైన్యాధిపతి అంటే రాజు తర్వాతి స్థానం. ఒకసారి ఉత్తరం రాశాడు, ఇదిగో ఇజ్రాయేల్ దేశం వస్తున్నాను, మీ దేశంలో ప్రవక్త ఉన్నాడట, నాకున్నటువంటి కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడట అని ఇజ్రాయేల్ దేశం రావడానికి బయలుదేరాడు. ఇంతకీ ఆ ఇజ్రాయేల్ దేశం రావడానికి అతనికి ప్రేరేపణిచ్చినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఒక చిన్న పిల్ల. ఎవరండి? అంటే నీకు బుద్ధి రావడానికి సైన్యాధిపతికి బుద్ధి చెప్పింది ఎవరు? ఇప్పుడు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చి ఆ యొక్క దైవజనుడు ప్రార్థన చేయట్లేదని అలిగిపోతున్నాడు. అలిగిపోయేటప్పుడు ఆ యొక్క వ్యక్తికి బుద్ధి చెప్పింది ఎవరో? పనివాడు. ఎవరో? పనివాడు వచ్చి, అయ్యా ఆ సేవకుడు ఇదిగో ఇశ్రాయేలు దేశం అందరికీ భోజనాలు వండి పెట్టంటే పెడతావా పెట్టవా అని అడిగాడు. పెడతారులే చెప్పండి. నీకున్న కుష్ఠరోగం పోవాలి అంటే సిరియా దేశం ఆ కాలంలో చాలా పేరెనికి కన్నటువంటి దేశం అది. ఇప్పుడైతే రష్యా వారికి బాగా సపోర్ట్ ఇస్తుంది. పేరెనికి కన్నటువంటి దేశం. అలాంటి దేశం నుంచి సైన్యాధిపతి వచ్చి ఇజ్రాయేల్ దేశానికి ఏదైనా మంచి చేయాలంటే నువ్వు చేస్తావా చేయవా? మరి ఆఫ్టర్ ఆల్ స్నానం చేసి శుద్ధుడవమంటే నీకు ఏమొచ్చింది? స్నానం చేసి బాగుపడమంటే నీకేం పోయింది? డబ్బులు అడుగుతున్నాడా? పోనీ నీకు నీ యొక్క సంపద ఏమని అడిగాడా? నీ అధికారం అడిగాడా? పోయి స్నానం చేయమన్నాడు. అమాత్రం దానికి కలుగుతావా? మనకు కూడా ఉంటామని చూడండి, ఇంటి దగ్గర ప్రార్థన చేసామనుకోండి, వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అంటారు. ఇంటి దగ్గర చేసిన ప్రార్థన వాళ్ళ వరకు రాదు. వాళ్ళ దగ్గర చేస్తే తెప్ప మీదకి వచ్చి చేసి ప్రార్థన చేయండి అంటారు. వాళ్ళ మీద చేసిన ప్రార్థన మళ్ళీ ఎక్కడి వరకు రాదు? మరి తెప్ప మీదకి వాళ్ళ మీదకి రానటువంటి ప్రార్థన సందట్లోకి ఎలా వెళ్తుంది? ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళొట్టిన తర్వాత పాస్టర్ గారు బుడకెట్టి దాని మీద చెయ్యేసి, అంతే కదా. సేమ్ కయ్యను లాంటి మనసు. ఎవరండి ఇతను? నయమాన్ లాంటి మనసు. ఇది బయటకు వచ్చి రోగంగా ఉన్న చోట చెయ్యాలి. అసలు కుష్ఠరోగది. కుష్ఠరోగానికి బైబిల్ ఇచ్చినటువంటి ఏంటండి ఆ యొక్క మెడిసిన్ ఏంటి చెప్పండి? ఊరు అవతల పెట్టాలండి. ఆడు ఎక్కడికి వచ్చేసాడు? ఊర్లోకి వచ్చేసాడు. ఏ యూదుడు కూడా వాక్యాన్ని తిరస్కరించి కుష్ఠరోగి మీద చెయ్యి వేసి ప్రార్థన చేయడు. వాడు ఊరి వెలపలు ఉండాలి. అండి మోసే అక్క మిర్యాముకు కుష్ఠరోగం వస్తే ఏం చేశారండి? ఊరు అవతల పెట్టి 7వ రోజున మొక్క మీద 7 సార్లు ఉమ్మేసి నీ జీవితం రా లోపలికని తీసుకొచ్చి ఊర్లో పెట్టారండి. అంతే కదండి. అంటే దైవ సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఏం చేశారండి? ముఖం మీద 7 మార్లు ఉమ్మేయించుకొని లోపల తీసుకొని వచ్చారు. అంటే కుష్ఠరోగం ఎంత ప్రమాదకరమైందో. ఈరోజు ఎంటీబీ అనే మెడిసిన్ ఉంటుందండి అండి. ఎంటీబీ అనేటువంటి మెడిసిన్ అది కుష్ఠరోగానికి ఇచ్చేటువంటి మెడిసిన్. ఆల్మోస్ట్ ఇండియాలో కుష్ఠరోగులు పెద్దగా లేరండి. మ్యాక్సిమం తగ్గిపోయింది. పోలియో కంప్లీట్గా 0 అయిపోయింది. అలాగనే ఈ కుష్ఠరోగము కూడా మ్యాక్సిమం దగ్గరలో ఇంకా ఆల్రెడీ బ్రతుకున్న వారు తప్ప కొత్త వాళ్ళకి కుష్ఠరోగం అయితే రావట్లా. అదేంటండి, దానికి వ్యాక్సినేషన్ అనేది పూర్తిగా ప్రపంచంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కనిపెట్టేశారు. సరే, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? బిలాము దగ్గర ఆగాము. ఎక్కడ ఆగాము? బిలాము దగ్గరకు వచ్చాం. బిలాము నడిచిన త్రోవల్లో ఆతురముగా పరిగెత్తిరి కోరాహు చేసినట్లుగా తిరస్కారము చేసి నశించిరి. ఎవరు వీళ్ళు? కోరాహు, దాతాను, అబీరాము అని వాళ్ళు ముగ్గురు ఉన్నారు మహానుభావులు. ఇజ్రాయేలులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ ముగ్గురు కూడా ఈ సైన్యంతో పాటుగా బయటకు వచ్చారు. బయటకు వచ్చి కోరాహు, దాతాను, అబీరాము అని వారు దేవుడు మోసేతోనే మాట్లాడతాడా? దేవుడు అహరోన్తోనే మాట్లాడతాడా? మేము కాదా? మేము ప్రవక్తలం కాదా? మేము నాయకులం కాదా? మేము గొప్పవాళ్ళం కాదా? మేము పెద్దవాళ్ళం కాదా? చెప్పుడు మాటలు విని వాళ్ళందరూ కూడా మోషే మీదను, అహరోను మీదను, దేవుని మీదను తిరుగుబాటు చేస్తే ప్రజలందరినీ వారికి వ్యతిరేకంగా పురికొల్పినప్పుడు కోరాహు, దాతాను, అబీరాము అని వారిని, వారి కుటుంబాలను నేల అగ్ని వచ్చి కాల్చి నేల నెరలు విడిచి వారిని ఏం చేసిందట? కానీ అలాంటి పరిస్థితిలో కోరాహు కుమారులు ఏమవ్వలేదు? చావలేదు. కోరాహు కుమారులు భక్తిపరులు. వారు కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు రాశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే
దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రియమైన వారలారా ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి? చేసినట్లుగా తిరస్కారం చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో భోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు. అంటే అందరితో పాటుగా కలిసి ఉన్నట్లుగా ప్రేమగా నటిస్తారు. ప్రేమ విందులు ఎక్కడ జరుగుతాయి చెప్పండి? ప్రేమ విందులు అంటే ఏదో రొట్టె ద్రాక్షారసం ప్రేమ విందు కాదండి. మన సంఘానికి ఏమైనా ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, అది ఏ విందు? అది ప్రేమ విందు అంటాం. మనం క్రిస్మస్ రోజున చూసామనుకోండి, విందుని ఏర్పాటు చేసుకుంటాం. అదేంటది? ప్రేమ విందు. అందులో అందరము కలిసి ఏం చేస్తామండి? ఆ విందును మనం షేర్ చేసుకుంటాం, తింటాం. ఎవరికి లేకపోయిన వారికి పెడతాం, లేని వారిని పిలుస్తాం, లేని వారికి పిలుస్తాం, పిలిచి పెడతాం మనం. ఏంటి అలాంటి విందుల్లో కూడా ఏం చేస్తారట? అందరినీ ప్రేమిస్తున్నట్లుగా, అందరి మీద ప్రేమ ఉన్నట్లుగా నటిస్తారట. తర్వాత అంటున్నాడు, వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా ఉన్నారట. నిర్జల మేఘములు అంటే ఏంటి చెప్పండి? నిర్జల మేఘములు. మేఘాలు అయితే ఉన్నాయి కానీ మేఘాల్లో నీళ్లు లేవట. మేఘాలు అయితే చూడండి, 3 రోజుల నుంచి మేఘాలు ఎగురుతూనే ఉన్నాయి, ఓ సై సై మన రాత్రులు. కానీ ఆ మేఘాల్లో ఏమి లేవు, పానీ నహియే అందరమే. సో వర్షం రావట్లేదు. నీళ్లు లేని నిర్జల మేఘముల వలెను కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పిగిలింపబడిన చెట్టుగాను. అంటే కాయలు లేక, కాయలు రాలి ఫలములు లేక. అదేంటి? కాయలు రాలితే మళ్ళీ ఫలాలు లేకపోవడం ఏంటి? అంటే కాయకూడని కాయలు కాసిందనుకోండి, ఇంకా మంచి కాయలు కాయడానికి దానికి అవకాశము లేదు. మీకు అర్థమవుతుందా? ద్రాక్ష చెట్టు ఏ కాయలు కాయాలి? తీయని ద్రాక్షలు కాయాలి. కానీ అది కారు ద్రాక్షలు కాసిందనుకోండి అండి, కారు ద్రాక్షలు కాసి ఇంకా మంచి ద్రాక్షలు కాయడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఇంకా ఎందుకంటే దాని జీవితమే కారు ద్రాక్షలు. ఇంకా ఫలాలు అనేవి ఉండవు. మనుష్యులు తినడానికి ఉపయోగపడే ఫలాలు దానిలో నుంచి రావు. అందువలన ఆ కాయలు రాలి ఫలాలు ఫలించకపోవడం వల్ల ఒకసారి చచ్చిపోయింది, రెండోసారి వేళ్ళతో పికిలింపబడి చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైంది ఎన్నిసార్లు చచ్చింది అది? ఫలాలు ఫలించకపోతే నువ్వు చచ్చినట్టే. అలాగే భౌతికమైనటువంటి చావు కూడా ఒకటి ఉంది. 2 సార్లు నువ్వు చస్తున్నావు. అంటే దేవునిలో నడవకపోతే, దేవుని వాక్యంలో నడవకపోతే, దేవునిలో జీవించకపోతే ఈ 2 మరణాలు నీకు వస్తాయి. పెగలింపబడిన చెట్టుగాను తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను. ఎలా ఉన్నారట? సముద్రం యొక్క ప్రచండమైన అలలో నురుగు చూడండి. అప్పుడప్పుడు సైక్లోన్ టైంలో ఎంత పెద్ద కెరటాలు వస్తాయి. ఆ కెరటాల సమయంలో ప్రియమైన వాళ్ళరా నురుగు విపరీతంగా ఒడ్డు కొట్టుకొని వస్తూ ఉంటుంది. ఉపయోగం ఉందా దానివలన? అలా ఎగిరిపోతుంది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగము? ఆ నురుగు గక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలల చేత, సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. చుక్కలు ఏంటట? మార్గం తప్పి తిరుగుతాయట. చుక్కలు ఏ చుక్కలో? ఊర్లో ఉన్న చుక్కలు కాదు, ఆకాశంలో చుక్కల గురించి చెప్తున్నాడు. ఆకాశంలో చుక్కలు ఏం తిరుగుతున్నాయటండి? మార్గాన్ని తప్పి తిరుగుతాయి. మార్గాన్ని తప్పి తిరిగితే చుక్కల పరిస్థితి ఏంటి చెప్పండి? దే ఆర్ కాల్డ్ ఆస్ట్రాయిడ్స్ అంటారు. వాటిని ఏమంటారండి? మెట్రాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఇవి వాటి కక్ష ఒకటి ఉంటుంది, క్యూపర్ బెల్ట్ అంటారు. ఈ బెల్ట్లో తిరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా. అది దాటిందనుకోండి, అది ఏదో గ్రహం మీదకి ఏమవ్వాలి? ఫోర్స్గా వెళ్ళిపోయి పడిపోవాలి. అది అప్పుడప్పుడు భూమి మీద కూడా మెట్రాయిడ్స్ ఏమైపోతూ ఉంటాయండి? పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు చూడండి నల్లగా మన సముద్ర పొట్టిన దొరికేవి కొన్ని మెట్రాయిడ్స్, మాడిపోయిన మెట్రాయిడ్స్. ₹1,000 లక్షల రూపాయలు విలువ చేసి మా చిన్నప్పుడు వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు సముద్ర పొట్టిన. అది చెప్పకూడదు, లైవ్లో చండాలంగా ఉంటుంది. దాన్ని మెట్రాయిడ్స్ అంటారు. దాన్ని ఏమంటారు? మెట్రాయిడ్స్. అవి ఆ రాళ్ళు ఉల్కలు తిరుగుతాయి చూసారా? అవి భూకక్షలోనికి ప్రవేశించినప్పుడు సుమారుగా 100 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల భూ వాతావరణం అండి. ఈ 80 కిలోమీటర్ల లోపలికి వచ్చేసరికి ఆక్సిజన్ దానికి ఆ భూమి మీద ఉండేటువంటి ప్రెషర్కి దాన్ని ఏమంటారు ఆకర్షణ శక్తికి అది వేగంగా పడడం వల్ల అది మండి నల్లగా మాడిపోయి మ్యాక్సిమం ఉలకలన్నీ సముద్రంలో పడతాయి. అలా మాడిపోయిన బొగ్గుకి, మాడిపోయినటువంటి ఉలకకు తేలే లక్షణం ఉంటుంది. ఏ లక్షణం ఉంటుంది? అప్పుడప్పుడు ఒక పెద్ద ఇల్లంతా కూడా పడుతుంటాయి. అంత పెద్ద పడితే సునామీ వచ్చేద్దులండి. చిన్న చిన్న పడుతుంటాయి, ఖాళీ పీసు పీసులో చిన్న చిన్న పడినప్పుడు ఆ ఒడ్డు కొట్టుకొని వచ్చినప్పుడు మనమే వాటిని తెచ్చుకొని ఏం చేసుకుంటున్నాం? ₹1,000 అమ్ముకుంటున్నాం. కోట్ల రూపాయలు విలువ చేస్తే ఇప్పుడు దొరికితే కోట్ల రూపాయలు. అప్పుడేమిటంటే కొన్ని రాళ్ళు ఆస్ట్రాయిడ్స్ పడుతూ ఉంటాయి కొన్ని. ఒక ఆమె ప్రార్థన చేసిందండి. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో మరి ఫ్రాన్స్ మీద జర్మనీ ఒక ఆటం బొమ్మను వేయడానికి రెడీ అయిపోయింది. హిట్లర్
ఎలాగైనా సరే ఫ్రాన్స్ నాశనం చేసేస్తానన్నాడు. అన్న తర్వాత ఒక వ్యక్తి, వాళ్ళకు కూడా మరి సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు కదా, సీక్రెట్ ఏజెంట్ ద్వారా ఇదిగో జర్మనీ ఈ రాత్రికి ఫ్రాన్స్ నగరం మీద బాంబు వేయబోతుంది కాబట్టి ప్రజలందరినీ కూడా ఏం చేయాలి, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలి. హిట్లర్ దానికోసం 200 కేజీలు బరువు ఉన్నటువంటి బాంబును రియల్గా చేయించాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బాంబుని చేయించినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మీరు చెబితే నమ్మరు, మొత్తం ఒక్క బాంబు దెబ్బకి ఆ పట్టణం అంతా కాలిపోద్దండి. అలాంటి పరిస్థితిలో ఏం జరిగిందంటే, ఈ వ్యక్తి ఎప్పుడైతే ఈ సమాచారాన్ని లండన్లో ఉన్నటువంటి వారికి అధికారులకు తెలియజేశాడు, ఇమీడియట్గా రాత్రికి రాత్రే మరి ఆ ప్రజలందరినీ కూడా వేరే చోటకి తరలించేశారు, బాంబు షెల్టర్లోనికి పంపించేశారు. అలా పంపించినప్పుడు ఇంకా ఎక్కడైనా ఏ ఇంట్లోనూ ఎవరైనా మిగిలిపోయారా అని 2 సైనికులు తిరుగుతున్నారండి. అలా తిరుగుతున్నప్పుడు ఓ ఇంట్లోకి వస్తే ఓ ముసలేటి మా అమ్మ హాయిగా గాఢ నిద్రపోతుందట. ఓ ముసలేటి మా అమ్మ బాగా గాఢ నిద్రపోతుంది. ముసలాన్ని లేపుతున్నారు, అమ్మా లే లే లే, ఇదిగో ఈ రాత్రి పట్టణం మీద బాంబు పడబోతుంది, లేచి మాతో రా, వస్తే నిన్ను బాంబు షెల్టర్లోకి తీసుకొని వెళతామంటే నన్ను కాపలా కాయడానికి 2 అవసరం లేదు నాకు అంటుంది ఆవిడ. ఏమంటుంది? నన్ను కాపలా కాయడానికి 2 అవసరంలా. అదేంటి 2 ఏంటి అంటే వాళ్ళు అడిగారండి, ఎందుకు ఇలా నిద్రపోతున్నావు, ఇంత గాఢ నిద్ర ఎలా పోతున్నావు నువ్వు అంటే, నన్ను కాపలా కాయడానికి 2 అవసరంలా. అదేంటి 2 ఏంటి? ఇంకొకరు ఎవరు అని అడిగితే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడని ఇదిగో నాకు బైబిల్లో వచనం నాకు కనబడింది, అందుకే నన్ను కాపాడేవాడు ఎవరో దేవుడు, నేను హాయిగా పడుకుంటాను, మీరు పొండి అన్నాడు. వీళ్ళు వెళ్తారండి. ఇప్పుడు తుఫాను వస్తుంది, ఊరు ఖాళీ చేయండి అని వచ్చారనుకోండి, కలెక్టర్ వచ్చేసాడు ఒకసారి, పని సైక్లోన్ కదా, ఉదుదుకు కానీ సంథింగ్ పని సైక్లోన్కు ఉదయం సమయంలో కలెక్టర్ వచ్చాడు, ఊర్లో ఖాళీ చేస్తారా, పట్టుకెళ్ళిపోమంటారు బలవంతంగా అన్నారా? అయినప్పటికీ మన వాళ్ళు ఖాళీ చేయక ముసలోళ్ళని ముట్టకోళ్ళని పిల్లల్ని బలవంతాన్ని ఎక్కించేసి అక్కడ దించేసి మళ్ళీ తెచ్చేసుకున్నారు బండ్ల మీద వెళ్ళి. అంతే కదా, వెళ్ళినట్టు వెళ్ళేసి వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు అటుకులు బెల్లం తీసుకొని మళ్ళీ వచ్చేసారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ముసల్దానితో మాట అన్నారు, సరే నువ్వు రానంటున్నావు కదా, ఎలా నీ వయసు 80 సంవత్సరాలు, ఓ పని చేయి, ఇదిగో ఈ కాగితం మీద నన్ను కాపాడువాడు యెహోవా కొనకుడు నిద్రపోడు, నన్ను ఆయనే కాపాడుతాడని ఒక మాట రాసి సంతకం పెట్టు. ఈ మాట రాసి ఏం చేయి, కిందన సంతకం పెట్టు, మేము ఈ పేపర్ పట్టుకు వెళ్ళిపోయి మా అధికారులకు ఇచ్చేసుకుంటాం, లేకపోతే వాళ్ళు మా తొక్కదేస్తారు. ఎందుకు వచ్చిన బాధ అంటే, ఆ ముసలిది రాసి తన డైరీలోంచి ఒక పేపర్ చింపి పేపర్ మీద రాసి, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడు, నన్ను కాపాడువాడు ఆయనే, నేను రాను అని కిందని ఆమె పేరు రాసి ఇచ్చిందండి. మీకు తెలుసా, అది ఇప్పటికీ ఆ పేపరు మ్యూజియంలో ఉంది. తర్వాత ఆ రోజు హిట్లర్ విమానాల మీద వచ్చి పెద్ద బాంబు వేసాడండి. బాంబు వేసేసాడు, కానీ జనాలకు మాత్రం హిట్లర్ రాలేదు, బాంబు వేయలేదు అనుకున్నారు. బాంబు అయితే వేసేసాడు. విచిత్రం ఏంటంటే, ఆ బాంబు ఈ ముసలితున్న పెరట్లోనే పడిపోయి పెద్ద గొయ్యి పెట్టేసి కిందకి పోయి కప్పడిపోయింది, పేలలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యనే పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేస్తున్నప్పుడు 200 కేజీలు ఉన్నటువంటి పెద్దదైనటువంటి ఆ బాంబు లాంటి ఆకారం కలిగినటువంటి ఒక గుండు కనబడింది వాళ్ళకి. ఈ గుండు కనబడినప్పుడు అదేంటని బయట చూసినప్పుడు, దాన్ని మొత్తం అంతా తీసినప్పుడు ఆర్కియలాజికల్ శాస్త్రవేత్తలు వచ్చారు, చూసారు దాన్ని. ఏంటిది అంటే, అది చూసేసరికి ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు మెటల్ డిటెక్టర్స్ అయితే చెప్తున్నాయి ఇది ఒక మెటలిక్ ఐటమ్ అని, కానీ ఏంటో అర్థం కాలేదు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్స్ వచ్చారు, వాళ్ళు కూడా చెక్ చేశారు, ఇది ఒక పెద్ద బాంబు, 200 కేజీలు ఉన్న బాంబు. ఎవరు తయారు చేశారంటే, ఆ రోజు జర్మనీలో హిట్లర్ తయారు చేసిన బాంబు ఇదే అని తేలింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అప్పటి వరకు ఆ ముసలితో రాసిన ఉత్తరం ఫేమస్ అవ్వలేదండో. ఎప్పుడైతే ఆవిడ పెరట్లోనే ఈ బాంబు దొరికింది అంటే, బాంబుని చూడండి దేవుడు ఎలా డిఫ్యూజ్ చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ డిఫ్యూజ్ అయిపోయినటువంటి బాంబు ప్లస్ ఈ ఉత్తరం 2 కలిపి ఈరోజు అక్కడ లండన్ మ్యూజియంలో ఉన్నాయండి. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో ఆలోచించండి. విశ్వాసం, ఒక ముసలిదాని విశ్వాసంను బట్టి యావత్ ఆ పట్టణాన్ని ఏం చేశాడు, కాపాడాడే లేదా? ఒక ముసలావిడ విశ్వాసం బట్టి మొత్తం పట్టణాన్ని కాపాడేశాడు. ఎంత నమ్మకమో చూడండి. రాత్రి సౌండ్ వస్తే వాళ్ళ పెరట్లో ఎవడో దొంగోడు పడ్డాడు అనుకున్నదట ముసలిదే, కానీ తీరా చూసరికి ఎవడు పడ్డాడు, హిట్లర్ గడ పడ్డాడు. 200 కేజీలు బాంబు పడింది. ప్రేమైన వాళ్ళరా, ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే, విశ్వాసం ఉంటే అలా ఉండాలి, నమ్మకం ఉంటే దేవుని మీద అలా ఉండాలి. నువ్వు ఎంతైతే విశ్వాసాన్ని ఆవగించంత విశ్వాసం ఉంటే, ఆవగించంత బలమైన విశ్వాసం నీకుంటే, కొండైనా సరే ఏమైపోద్ది అన్నాడు, కొండ లాంటి సమస్య నుంచి
ఆ పట్టణాన్ని కాపాడింది ఆ ముసలిదండి. నిజంగా ఆమెనే కాపాడింది. ఎందుకంటే ఆమె విశ్వాసం అలాంటిది, ఆమె భక్తి అలాంటిది. ఓకే, ఇంకా కిందకి వెళితే అలా త్రోవ తప్పి తిరిగేటువంటి చుక్కల మెట్రాయిడ్స్ లాంటివే. ఇవన్నీ కూడా అలా తిరుగుతూ ఉంటాయి. ఏ సమయంలో ఎక్కడ పడిపోతాయో తెలియదు. వీళ్ళ పరిస్థితి కూడా అలాంటిదే. భూకక్షలోకి వచ్చినప్పుడు అది మాడిపోయి మసైపోయి బుగ్గైపోయి ఏంటి పనికి రాకుండా ఎలాగైతే పోతాయో వీళ్ళు కూడా అలాంటి వారే. ఇలాంటి వారిని గురించి ఏమని రాయబడిందండి? వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను. ఆదాము మొదలుకొని 7వ వాడు ఎవరట? హానోకట. ఎవరట? 7. మనకు ఈ విషయం అయితే 7వ వాడు అన్న సంగతి లెక్క పెట్టుకుంటే తెలుస్తుంది తప్ప నార్మల్గా అయితే తెలీదు. 7వ వాడైనటువంటి హానోకు వరకు ఈ విషయం గురించి ప్రవచించారు. ఏమని? అంటే ఆదాము కూడా ప్రవచించారు. ఏమని? ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీనతలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరివారముతో వచ్చెను. ఒప్పించడానికి ఆయన రాబోతున్నారు. వేవేల పరివారంతో పరిశుద్ధులతో ఆయన రాబోతున్నారు. ఈ మాట ఎవరు చెప్పారట? ఆదాము చెప్పాడట. ఆదాము తర్వాత షేతు చెప్పాడు. షేతు తర్వాత వచ్చినటువంటి వర్షక్రమంలో ఉన్నటువంటి వారు వచ్చారు. హానోకు వరకు కూడా ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే యేసుక్రీస్తు వారు వేవేల పరివారంతో వస్తారని ఆదాము కాలము నుండి ఈ మాటలు ఏం చేయబడుతున్నాయి? అయితే ఈ విషయాలు మనకు బైబిల్లో రాయబడలేదు ఈ సంగతులు. కానీ ఈ మాటలు చెప్పారు అన్న సంగతి, వ్రాసారన్న సంగతి, మాట్లాడారు, ప్రవచించారన్న సంగతి మాత్రం యాకోబు చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు. అంటే లాభం కోసం మనుషులు ఏం చేస్తారట? మనుషులను పొగుడుతారట. సొనుగు వారును తమ గతిని గూర్చి నిందించి వారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. వారి నోరు డబ్బాలు కొట్టే నోరట. ఏ నోరట? డబ్బాలు కొడుతుందట. ప్రియమైన వారలారా, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందిరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తల పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని. అంత్యకాలం మందు పరిహాసకులు ఉంటారట. భక్తిహీనమైనటువంటి వారి దురాలోచనలు బట్టి, వారి ఆలోచనలు బట్టి అంటే పరిహాసం చేస్తారు. ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. చాలామంది ఎగతాళి చేసేవారు ఉంటారు. ఎగతాళి అనేది, పరిహాసం అనేది దేవుని పిల్లలకు తగదది. అది ఎవరిని కూర్చైనా, ఆఖరికి నీ దృష్టిలో, నీ ఎదుట పాపం చేసే వారిని కూర్చైనా సరే నువ్వేం చేయకూడదు? హేళన చేయకూడదు. ఎందుకంటే పాపుల కొరకు కూడా యేసుక్రీస్తు రక్తం కార్చాడు. ఆయన రక్తం నీ వలన వృధా అయిపోతే ఆ రక్త అపరాధం నీ మీదకి వస్తుంది. అన్నిటికంటే భయంకరమైన అపరాధం అది. నీ సహోదరుడు నీ వలన పాపంలోని పడిపోతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారినయండి భేదములు కలిగిస్తారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు ఏం చేసుకోవాలి? ఇదిగో మీరు ఏ బోధలో అయితే ఉన్నారో, యేసుక్రీస్తు దేవుడని, ఆయన మాత్రం రక్షకుడని, ఆయన మాత్రం దేవుడని, ఒక్కడే దేవుడని మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన ఈ బోధ మీద మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? మళ్ళీ ఎవడో ఏదో చెప్పాడని వెనక్కి వెళ్ళిపోకూడదు. కట్టుకోవాలి. అంటే దాని మీద స్ట్రాంగ్గా పునాది వేసుకుంటూ బలముగా మీరు ఏం చేసుకోవాలండి? మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుగా యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడి వారి మీద కనికరపడండి. ఎవరికైనా సందేహాలు ఉంటే కనికరపడండి. ఒక ఆమె నాకు ఫోన్ చేస్తుంది, 4 రోజుల్లో బుర్ర తినేస్తుంది. మామూలు కాదు. నాకు చాలా సందేహాలు ఉన్నాయి. నేను అస్సలు రాత్రులు నిద్రపోలేకపోతున్నాను. నా తల్లిదండ్రులు ఇంటికి వచ్చి డెలివరీకి వచ్చిన నాకు ఇంచుమించుగా 2 నెలలు 3 నెలల పాప. ఆ పాపను కూడా నేను చూసుకోలేకపోతున్నాను. అంత మైండ్ టెన్షన్గా ఉంది. దేవుడు ఒక్కరా ముగ్గురా అని. రాత్రి లేదు పగలేదు కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉంది. అంటే సందేహపడు వారి మీద మనం ఏం పడాలి? కనికరం పడాలి. నీకు సమయం ఉన్నా లేకపోయిన వారి కోసం సమయాన్ని ఇవ్వాలి. వాళ్ళ మీద కనికరం చూపించాలి. దేవుని మాటల వారికి తెలియచేయాలి. ఇంకా అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని ఏం చేయాలి? కనికరించండి. భయము, దేవుని ఎడల భయమును భక్తిని కలిగి కొందరు కనికరించండి. కొందరినైనా సరే అగ్నిలో నుంచి లాగినట్లుగా మీరు ఏం చేయమంటున్నాడు? లాగండి. వారి నరకానికి పోయేటప్పుడు వారిని కాపాడి, వారి చెయ్యిచ్చి వారిని కాపాడితే ఆ కాపాడినటువంటి ఆత్మ, కాపాడబడిన ఆత్మ దేవుడు నీ అకౌంట్లో వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అలా చేస్తే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును
తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్మ్యమును ఆధిపత్యమును అధికారము యుగయుగములను కలుగునుగాక. నువ్వు జాగ్రత్తగా ఉంటే, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా నడుచుకుంటే నిన్ను తొట్టిల్లపోకుండా కాపాడేటువంటి దేవుడు మనకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనని యాకోబు గారు సంఘమును ఉద్దేశించి, దుర్బోధకులను ఉద్దేశించి, పాపము చేయువారిని ఉద్దేశించి అనేకమైన దృష్టాంతములను ఎత్తి చూపిస్తూ నేడును నాడున్నటువంటి సంఘాలకును ఆయన హెచ్చరిస్తూ రాసినటువంటి పత్రికే యూదా రాసిన పత్రిక. ఈ పత్రికలో ఉన్నటువంటి మాటలు మరొకసారి మీరు మననం చేసుకుని హృదయమందు మరలా దీన్ని ధ్యానం చేసుకుని మన జీవితాలకు అవసరమైన ప్రతి దానిని కూడా మనం జాగ్రత్తగా దాచుకొని దేవుని సన్నిధిలో నిందారహితంగా మనం ఉందాం. అట్టి కృపాదనీతి దేవుడు మనకు సదాకాలం అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. వచ్చే వారం నుండి మరి ఆదికాండం మొదటి వచనం నుండి మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మనం ఆలోచించబోతూ ఉన్నాం. కనుక అందరూ కూడా చక్కగా మరి బైబిల్ ప్రారంభం, పాత నిబంధన, చరిత్రతో కూడినటువంటి అంశాలు కాబట్టి మరి జాగ్రత్తగా మీరు నోట్స్లు ప్రిపేర్ చేసి తెచ్చుకోవాలి.